వరంగల్ జిల్లా వెలిశాలలో మావోయిస్టు నేత గాజర్ల రవి అంతిమయాత్ర ప్రారంభమైంది. కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజా సంఘాల నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విప్లవ గీతాలతో గాజర్ల రవికి నివాళులర్పించారు. రవి మృతదేహానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, విమలక్కతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్ర జెండాలతో వెలిశాలలో ప్రజలు ర్యాలీ తీశారు. గాజర్ల రవి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఛత్తీస్గఢ్ అడుగుల్లోన అడుగు పెట్టరవన్న ఛత్తీస్గఢ్ మాయనవరవన్న ఆదివాసి వందనవన్న మాయనవరవన్న కలనాగుల కారడవిలో మాటు వేశారే. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపుతున్నారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిశాలలో మావోయిస్టు నేత గాజర్ల రవి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సొంత ఆస్తుల కోసం కాకుండా మావోయిస్టులు అణగారిన ప్రజల కోసం పోరాడుతున్నారన్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మల్లన్న. నువ్వు తాత్కాలికంగా అణిచివేసి నిర్బంధించి పట్టుకొని ఎన్కౌంటర్లు చేసినంత మాత్రాన వాళ్ళ అనుకున్నటువంటి లక్ష్యం ఖతమైపోతుంది అనుకోవడం మూర్ఖత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, దేశ ప్రభుత్వాలు కానీ ప్రజాస్వామ్యయుతంగా చర్చలకు అవకాశం ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ మావోయిస్టులు. కాబట్టి మావోయిస్టులతోని అలాగే ఆయా సంస్థలతోటి చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించాలి తప్ప ఎన్కౌంటర్ల ద్వారా, ఆపరేషన్ కగార్ల ద్వారా పట్టుకొచ్చి హత్యాకాండాలు చేసి ఇంకా కొందరు శవాలనైతే ఇవ్వడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు సిద్ధంగా లేకుండా హైకోర్టు ఆర్డర్లను కూడా పక్కన పెట్టి విస్మరించి ఆ ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా దహనాలు చేసినటువంటి పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో ఖచ్చితంగా ఈ అంశం పైన ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. పౌర సమాజం అంతా కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మావోయిస్టులు వాళ్ళ కోసం లేరు, వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు. ఆ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒక నిర్బంధ కాండ పెట్టడం కేంద్ర ప్రభుత్వానికి తగదు. దీన్ని తెలంగాణ బీసీ జేఏసీగా మేమందరం ఖండిస్తూ ఉన్నాం.